హాయ్ ఎవరిబడి. నేను మీ లక్ష్మి. 'వరమైదరి చేరవ' 31వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. చాముండేశ్వరి దినకర వైపు వేలుతో చూపిస్తూ వాళ్ళు, వాళ్ళు అని టెన్షన్ పడింది డాక్టర్. కోపం నిండిన కళ్ళతో అత్తగారి వైపు చూసి నేనంతా విన్నాను మేడం. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అన్నాడు రిక్వెస్ట్గా ఆర్యన్. ఓ తప్పకుండా. ఇలాంటి మానవత్వం లేని మనుషులను చూస్తుంటే షూట్ చేసి చంపేయాలంత జుగుత్స కలుగుతుంది అని అసహ్యంగా పెట్టింది మొహం డాక్టర్. అటు వెళ్దాం రండి. కొంచెం దూరం తీసుకెళ్ళి ఏదో చెప్పాడు ఆర్యన్. అంతా విని ఓకే నేను అలాగే చెప్తా అని వెళ్ళింది డాక్టర్. చాముండి దినకర్ వచ్చారు డాక్టర్ క్యాబిన్కి. వాళ్ళని చూసి పైకి నవ్వుతూ, మేడం మీ మనవరాలు చాలా క్యూట్గా ఉంది, అచ్చం నిహారిక పోలికే అని ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తుంది డాక్టర్. తన కూతురి పోలిక అనగానే విప్పారిన మొహంతో మెరిసే కళ్ళతో నిజమా డాక్టర్ అంటూ ఎక్సైట్ అయ్యింది చాముండేశ్వరి. ఎస్ మేడం, ఇదిగో నర్స్ తీసుకొస్తుంది చూడండి అన్నది. తెల్లని పువ్వులాంటి క్లాతులో ముద్దుగా ముడుచుకుని పడుకుని ఉన్న పింకీస్ కలర్లో ఉన్న బేబీని చూసి మురిసిపోతూ ఎత్తుకుంది చాముండి. ఇదేంటి ఇలా మురుస్తుంది, మన ఫ్లాప్ అయ్యేలా ఉందే అనుకుని బుర్ర చించుతూ, చలాయ్ డాక్టర్కి చెప్పు మళ్ళీ నిహారికకు స్పృహ వస్తే కష్టం అంటూ త్వరపెట్టాడు దినకర్. ఏం చెప్పాలి అడిగింది ఇద్దరిని ఎగాదిగా చూస్తూ డాక్టర్. అది అది అంటూ నసుగుతున్న చాముండిని చూసి ఆవిడ చెప్పేలా లేదని కంగారు పడుతూ, ఏం లేదు డాక్టర్, మా బేబీ అడిగితే పుట్టిన బేబీ చనిపోయిందని చెప్పాలంతే అని ఎంతో ఈజీగా చెప్పాడు డాక్టర్ దినకర్. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, మీరేం చెబుతున్నారో అర్థమవుతుందా? బంగారం నా బేబీని లేదని చెప్పాలా? ఏ ఆటలుగా ఉందా అని విరుచుకుపడింది డాక్టర్. ఇందులో నాన్ సెన్స్ ఎక్కడుంది డాక్టర్? మాకు తెలీదా ఏం చెప్తున్నామో అని మండిపడుతూ, మా బేబీ భర్తతో ప్రాబ్లం, వాడు తాగుబోతూ తిరిగిపోతూ ఒట్టు జులాయి వెధవ, పెళ్లి మండపంలో దౌర్జన్యంగా మా హారిక మెళ్ళలో తాళి కట్టాడు అని చాంతాడంత భారతం చెప్పి ఆర్యన్ క్యారెక్టర్ని ఎంత చించాలో అంతగా చీల్చి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడితో మా బేబీ కలిసి ఉండటం కరెక్టే అంటారా? మళ్ళీ పాపను అడ్డం పెట్టుకుని సాధించాలని చూస్తున్నాడు. వాడికి పెళ్ళాం పిల్లలు అవసరం లేదండి, డబ్బుంటే చాలు, ఉత్త డబ్బు మనిషి అన్నాడు దినకర్. అతని మాటలు నమ్మినట్లు నటిస్తూ అంత దుర్మార్గుణ్ణి దూరంగా ఉంచాలి అని, అలాంటి వాడితో కలిసి ఉండటం నేను సమర్థించను, కానీ బేబీని అలా చేయడం ఎందుకు అంది డాక్టర్. ఇది డాక్టరా లేక లాయరా? దారి తప్పి డాక్టర్ అయి ఉంటుంది అని గింజుకుంటూ, పాప కోసం మళ్ళీ వస్తాడని కొన్నాళ్ళు బేబీని దాచి తర్వాత తెచ్చుకుందామని అంతే అన్నాడు దినకర్. అప్పుడైనా అతను వదులుతాడనే గ్యారంటీ ఉందా అని అడిగి, మీ పర్సనల్స్తో నాకు సంబంధం లేదు అని మీరు చెప్పినట్లే చెప్తా అంటూ వాళ్ళ ఫేస్లు చూసి పాపను ఏం చేస్తారు అడిగింది డాక్టర్. ఏదైనా హోమ్లో పెడతాం సేఫ్గా అంది చాముండి. మేడం ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఈ బేబీ వల్ల హారిక లైఫ్ ఎప్పటికైనా స్ట్రగుల్ అవ్వడం ఖాయం. అందుకని నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అతనికి పిల్లలు లేరు, మీరు వాళ్ళకిస్తే బంగారంలా పెంచుకుంటారు, ఇది ఎప్పటికీ బయటకు రాదు, ఏమంటారు అంది డాక్టర్. అదే మంచిదనిపించి సరే అనేసింది చాముండి క్షణం కూడా ఆలోచించకుండా. తన పాచిక పారింది, పాప ఎక్కడుంటే ఏంటి, తనకు అడ్డం రాకుండా ఉంటే చాలు అనుకుని మౌనం వహించాడు దినకర్. మీరు అతన్ని కలుస్తారా లేక నేనే ఇచ్చేనా అన్నది డాక్టర్. వాళ్ళని చూసి గుర్తుపడితే మళ్ళీ డబ్బు కోసం బ్లాక్మెయిల్ లాంటివి చేస్తాడని కుళ్ళుబుర్రతో ఆలోచించి, వద్దు డాక్టర్ మీరే చూడండి అని పద చెల్లాయి అన్నాడు దినకర్. వదల్లేక వదిలి చిన్నగా ముద్దు పెట్టుకుని నర్స్ చేతికి ఇచ్చి వెళ్ళింది చాముండేశ్వరి. తను ఒక అమ్మ అనేది లేకుండా ఆడతనం అమ్మతనం రెండింటికి పనికిరానిది, మిగిలిన తన అహమే గెలవాలనే పట్టుదలతో ఒక తల్లి చేయకూడని పని చేసింది చాముండి. ఆర్యన్ చేతికిస్తూ లైఫ్ పార్ట్నర్ని సూట్ చేసుకోవడంలో చాలా రాంగ్ స్టెప్ వేశారు ఆర్యన్. ఇంత ముద్దులకే బేబీని చూసి కూడా ఆవిడ మనసు కరగలేదేంటి, ఇట్స్ ఏ రెడిక్లెస్ అంటూ భారంగా నిట్టూర్చింది డాక్టర్. తన బిడ్డను ఎత్తుకుని ఆర్తిగా గుండెలకు హత్తుకుని జలజల కన్నీళ్లు కార్చి, ఈ డాడీని క్షమించరా కన్నా, నేను లైఫ్లో ఓడిపోయాను, నీ మమ్మీని నీకు దూరం చేశాను అని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీరు చేసిన హెల్ప్కి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అన్నాడు బిగ్గర స్వరంతో ఆర్యన్. తల్లి ప్రేమను దూరం చేసిన తండ్రి ప్రేమ అయినా దక్కుతుంది, నాకు హ్యాపీగా ఉంది, వెళ్ళిరండి అంది నవ్వుతూ డాక్టర్.
ఆర్యన్ బేబీని తీసుకుని వెళ్ళిపోయాడు. నా బేబీ, నా బేబీ అంటూ కలవరిస్తూ బలవంతంగా కళ్ళు తెరిచింది హారిక. డాక్టర్ చెక్ చేస్తుంటే, డాక్టర్ నా బేబీ ఏది? తనని నాకు చూపించండి అంది మత్తుగా హారిక. చాముండి వాళ్ళ వైపు అదోలా చూసి. సారీ హారిక, బేబీ లేదు. తను శ్వాసలో ఇబ్బంది కలిగి చనిపోయింది అని చెప్పింది డాక్టర్. మనసులో మాత్రం ప్లీజ్ గాడ్ బేబీ క్షేమంగా ఉండు. ఈ మాటలు ఏవీ తనకు తగలకూడదు అనుకుంది బాధగా. అది వినగానే హిస్టరిక్గా అరుస్తూ, నో నో, మీరు అబద్ధం చెప్తున్నారు. నా పాపకు ఏమీ కాలేదు. నా బేబీని చూపించండి. నా బేబీ నాకు కావాలి అంటూ బోరున ఏడ్చేసింది హారిక. హారిక, కూల్ కూల్, ఇలా ఏడిస్తే నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ చెప్తున్నా వినకుండా, చనిపోయినా పర్వాలేదు, నా బేబీ లేకుండా నేను బ్రతికిన వేస్ట్ అంటూ గట్టిగా అరుస్తూ తల బాధేసుకుంది హారిక. చాముండి వచ్చి చేతులు పట్టుకుని, డాలీ, నువ్విలా ఏడిస్తే లేని బేబీ వస్తుందా, ఏడవకు అంది వీపు నిమురుతూ. ఆవిడ చేతులు నెట్టేసి, నువ్వే ఏదో చేసావు నా బేబీని, నువ్వే చేసావు, పో నా ముందు నుండి అంటూ అసహించుకుంది హారిక. డాలీ, నేనేం చేస్తాన్రా అంటున్నా వినిపించుకోకుండా, పో పోమ్మా అంటూ అరిచింది హారిక. మేడం, మీరు బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్పేసరికి కూతురి వైపు బాధగా చూస్తూ బయటికి వెళ్ళింది చాముండి. ఆమె మొహంలో మారుతున్న రంగులు చూసి, కూతురి బాధ చూసి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అనే టెన్షన్తో, చెల్లాయి బాధలో ఏదో అంది, నువ్వు పట్టించుకోకు, 4 రోజులు ఆగితే తనే మామూలుగా అవుతుంది అని సన్నాయి నొక్కులు నొక్కాడు దినకర్. తప్పు చేశాను అన్నయ్య, చాలా పొరపాటు చేశాను పాపనిచ్చి అని వెళ్ళింది పక్కకు. అది విని, ఇదేంటి ఎంత ఫీల్ అవుతుంది, కొంపదీసి బేబీ వెనక్కి తిమ్మంటుందా ఏంటి అంటూ తెగ ఇదైపోతున్నాడు దినకర్. మత్తు ఇంజెక్షన్ చేసి బయటకు వచ్చి, మేడం తన పరిస్థితి ఏమీ బాలేదు, ఇలా ఉంటే తను మీకు దక్కదు అని వెళ్ళింది డాక్టర్. ఆ మాటలకు చాముండికి నిజంగానే భయపడింది తను చేసిన దానికి. చెల్లాయి, డాక్టర్ అలాగే చెప్తుంది, టెన్షన్ పడకు, మళ్ళీ మనం బేబీని వెనక్కి తీసుకొస్తే లైఫ్లో హారిక నీ మొహం చూడదు, నీకు దూరం అయిపోతుంది, చూసుకో అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చాముండిని ఎటూ కదలనివ్వకుండా లాక్ చేశాడు దినకర్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఇంటికి తీసుకొచ్చిన మనవరాలను గుండెలకు హత్తుకుని బాధతో విలవిల్లాడింది విజయ. అసలు తను ఆడదేనా, పుట్టిన పసికందుని అలా ఎలా దూరం చేస్తుంది, ఛీ అంటూ చేదరించుకుంది నీరజ. డాక్టర్ ఫోన్ చేసి ఆర్యన్కి లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అన్నాడు ఆర్యన్. హారిక హెల్త్ ఏమీ బాగలేదు. ఆర్యన్ బేబీ కోసం చాలా గొడవ చేసింది అని జరిగింది చెప్పింది ఆమె. విని నిట్టూరుస్తూ, తనకు లైఫ్ అంటే ఏంటి అనేది, తన తల్లి ఎలాంటిదో తెలిసే వరకు ఆ బాధకు అర్హురాలే మేడం. ఉలిదెబ్బకు బాధపడితే శిలశిల్పంగా మారదు, ఇప్పుడు తను అంతే, మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి కట్ చేశాడు ఆర్యన్. డాక్టర్ తనకు సాధ్యమైనంత వరకు చెప్పింది. హాస్పిటల్ నుండి వచ్చిన హారిక ఎవరితోనూ మాట్లాడడం లేదు, మౌనముని అయ్యి ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది. చాముండిని చూస్తే చాలు కోపంగా ఊగిపోతూ తన దరిదాపులు కూడా రానివ్వడం లేదు. రోజుకు 10 సార్లు నన్ను క్షమించు బేబీ, నీ డాడీకి నిన్ను దూరం చేశాను అంటూ ఏడ్చేసేది హారిక. వారం రోజులు గడిచాయి. రోజు సత్య ఫోన్ చేసినా ఎవరూ ఆన్సర్ చేసేవారు కాదు. ఆర్యన్ కోపంతో పూర్తిగా బ్లాక్ చేశాడు నంబర్ని. తన పిఏ వివేక్ ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కోమని ఆర్డర్ వేసి ఆరాధ్యకు ఫోన్ చేశాడు సత్యదేవ్. ఆరాధ్య ఆయన మీద గౌరవంతో లిఫ్ట్ చేసింది. ఏం జరిగింది ఆరాధ్య అంటూ గంభీరంగా అడిగాడు సత్య. అంకుల్ ఆంటీ బిహేవియర్ లేజీగా తీసుకుని తనని పట్టించుకోకపోవడంతో ఈరోజు మన హరి లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిందని జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పింది ఆరాధ్య. వాట్, బేబీని దూరం చేయాలనుకున్నారా అని కోపంతో నిప్పులు చెరుగుతూ వస్తున్నా, నా బేబీ నా అల్లుడి కన్నీళ్లకు కారణమైన వాళ్ళను వదిలిపెట్టను అని కట్ చేసి బయలుదేరారు స్పెషల్ ఫ్లైట్లో సత్యదేవ్. మిడ్నైట్ దినకర్ ఇంటి తలుపు దబదబా బాధేశారు. టైం చూసి ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు దినకర్. పొలోమంటూ 20 మంది పోలీసులు దూసుకు వచ్చారు లోపలికి. ఏయ్, ఎవరు మీరు, ఎలా ఇంట్లోకి దూసుకొస్తున్నారు అంటూ ఎగిరాడు దినకర్. వాళ్ళు ఆన్సర్ చేయకుండా రూమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మిలమిలా మెరుస్తున్న గన్ రగ్ ఉన్న బాక్సులను మూసుకొచ్చారు బయటకు.
హెడ్ ముందు పెట్టి, సార్ ఇవి దొరికాయి అన్నారు. వాటిని చూసి తెల్లమొహం వేసి బిక్క చచ్చిపోయి చూస్తూ ఇవి మా ఇంట్లోకి ఎలా వచ్చాయి అని తిరిగి పోలీసులను ప్రశ్నించాడు దినకర్. మిస్టర్ దినకర్, యు ఆర్ అండర్ అరెస్ట్. అక్రమ ఆయుధాలను డ్రగ్ సరఫరా చేసినందుకు అని బేడీలు బిగించారు పోలీసులు. వాట్? నేను అమ్మటం ఏంటి? మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా అంటూ రంకెలు వేస్తూ, నేను ఎవరో తెలుసా? సత్యదేవ్కి బావను. మా బావకు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తాడో మీరు ఊహించలేరంటూ భారీ డైలాగ్స్ స్పీకుతూ ఒగిర్చాడు బిడ్డ. ఇదంతా కోర్టులో చూసుకోండి అంటూ బరబరా ఈడ్చుకుపోయారు పోలీసులు. అదంతా కారు నుండి చూస్తూ పళ్ళు నూరుతూ పోనీ అన్నాడు సత్యదేవ్. కారు దినకర్ ఇంటి లోపలికి వెళ్ళగానే తన సెక్యూరిటీ లోపలికి వెళ్ళి ఎంత జరుగుతున్న కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్ల ఆరాంగా బొజ్జుని డీప్ స్లీప్లో ఉన్న విక్రాంతిని అలాగే ఈడ్చుకొచ్చారు హాల్లోకి. రే వదలండ్రా చంపేస్తా అంటూ గింజుకుంటూ అరుస్తూ వాళ్ళ చేతులను నుండి తప్పించుకోవాలని పెనుగులాడాడు విక్రాంత్. ఫోర్స్గా సత్యదేవ్ కాళ్ళ దగ్గరకు విసిరేశారు సెక్యూరిటీ వాళ్ళు. కింద పడి తల పైకెత్తి చూసి అంకుల్ మీరా అంటూ లేవబోయాడు విక్కీ. షూ కాలుతో ఒక్క తన్ను తన్నాడు సత్యదేవ్ కోపంతో బుసలు కొడుతూ. అంత దూరం దొర్లి అమ్మ అంటూ అరిచాడు విక్రాంత్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్.